Hello everyone, welcome to my Varalakshmi Vratham vlog. ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాం. సో ఈసారి మేము గజలక్ష్మి అంటే ఎలిఫెంట్ చేయాలి అని అనుకున్నాం. మధ్యలో మా అమ్మ టెన్షన్ అవుతుంది, హెయిర్స్ టచ్ అయితే ఏమో చూసుకో అని, అందుకే హెయిర్ సెట్ చేసేసుకున్నా. ఎస్, యాక్చువల్లీ బయట ట్రై చేసినాం, మేమేమి చేయాలి అని అనుకోలే, బయట ట్రై చేసినాం ఏదైనా దొరుకుతుందేమో అని. బయట మాకు నచ్చలే, అట్ ద సేమ్ టైం ప్రైజెస్ అస్సలు నచ్చలే. సో మేము డిసైడ్ అయిపోయినాం ఇంక ఇంట్లో చేసేయాలి అని. ఎవరన్నా ప్రిపరేషన్ 1 వీక్ ముందు అట్లా చేస్తారు, మేము మాత్రం 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఏదో మేము అనుకున్నదన్నా జరగాలి, అంతకన్నా మంచిగా జరగాలి. ప్రతిసారి అంతకన్నా మంచిగా జరుగుతుంది. ఫస్ట్ ఒక అవుట్పుట్ అయితే ఎలిఫెంట్ లాగా వచ్చేలా చూస్తున్నా కదా, చపాతీ తిక్కినట్టు తిక్కేస్తున్నా. అండ్ నాకు గోల్ రోటీ చేయడం వచ్చు, తిక్కడం వచ్చు కదా, అన్నీ తిక్కేసుకునేకి లేదు, అవి గట్టిగా అయిపోతాయి. వాల్ పుట్టి అయితే యూజ్ చేసాం. ఒక్క లేయర్ కాదు, 2 లేయర్లు కాదు, 3 లేయర్లు కాదు, చాలా లేయర్స్ వేయాల్సి వచ్చింది అది స్మూత్గా కనిపించడానికి. అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా పగిలిపోయినాయి. మా అమ్మ అయితే ఇంకా కాని పని అని లాస్ట్కి వచ్చేసింది, చేత్తో వేసేస్తా అని. ఇంతనా బయట కొనడం కన్నా ఇంట్లో మనం చేసుకోవడం ఏదో ఒకటి సాధించేసామన్న ఫీలింగ్ ఇస్తుంది గాయ్స్. మధ్యలో బాడీకి వాటర్ టిన్, ముందర తొండంలాగా కిన్లే వాటర్ బాటిల్. హాయ్, గీతిక వచ్చేసింది, క్యూటీ. పాపం మా అమ్మ కష్టపడితే చూడలేక అది నేను నా చేతులతో పూస్తాను, నీ చేతులు పగిలిపోతాయి అని వచ్చింది. సో మనం ఎక్కడున్నాం, కాళ్ళకేమో పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, అవి పెట్టేసాం. తోకకి ఇంకా తోక పైన వేసేసినాం. చాక్లెట్ డబ్బాల్లోంచి కొంచెం కట్ చేసి అవి తోక అని ఎందుకు వస్తుంది మాట అంటే ఇది ఇయర్స్ లాగా పెట్టుకున్నాం. ఫైనలీ పెయింటింగ్ స్టేజ్కి వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మేమైతే మా ఎలిఫెంట్కి పేరు కూడా పెట్టేసాం, ఆది అని. క్యూట్గా ఉంది కదా. పెయింటింగ్ స్టార్ట్ చేసాం. బ్లూ కలర్ అండ్ ఆరెంజ్, యాక్చువల్లీ చాలా ఫొటోస్ తీసుకున్నాం రెఫరెన్స్ కోసం. ఇంకా అయిపోయింది. యాక్చువల్లీ ఎలిఫెంట్ చేయడమే చాలా డేస్ పట్టింది. పెయింటింగ్ ఎంజాయ్ చేస్తాం చేయడం, ఎందుకంటే మాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి. పెయింటింగ్ కూడా కారుతుంది, ఈజీ అని అనుకున్నాం, కానీ ఒక చోట వేయాలనుకునేది ఇంకో దాంట్లో డ్రాప్స్ టపా అని కారిపోతున్నాయి. నాకైతే చాలా టెన్షన్ అవుతుంది. బట్ స్టిల్ వీఆర్ డెడికేటెడ్, యూనో. ఎందుకంటే డెడికేషన్ ఇంపార్టెంట్ లైఫ్లో, తెలుసా. అదే గీతిక అడుగుతుంటే చెప్తున్నా, హాయ్ పెయింటింగే బాగుంది, యాక్చువల్లీ చేసేటప్పటికన్నా పెయింట్ వేసినప్పుడే బాగుంది అని. పెయింటింగ్ అప్పుడే అయిపోయింది అని అనుకోకండి, ఇట్స్ ఓకే, చేయాల్సింది చాలా ఉంది ఇంకా. ఫైనలీ తొండంకి వచ్చేసాం. మాది రెడీ అయ్యే కొద్ది క్యూట్గా కనిపిస్తున్నాడు. అప్పుడే అయిపోయింది అని అనుకోకండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. పెయింట్ డ్రై అవ్వాలి కాబట్టి నైట్ అంతా అలా పెట్టేసాం. లోపల ఉన్న వాల్ పుట్టి అండ్ దానిపైన పెయింట్ అన్నీ డ్రై మంచిగా అయిపోయినాయి. నెక్స్ట్ డే మనం ఇంకా మరీ స్టార్ట్ చేసినాం గాయస్. చూద్దాం. ఈ చమ్కీలు అతికిచ్చేది ఆ డిజైన్ అంతా గీతికదే, ఎందుకంటే అది మెరిసిపోవాలి అట్లా, ఎక్కడున్నా కూడా కలర్ఫుల్గా ఉండాలి. టాస్క్ ఏంటంటే గీతిక అటు సైడ్ వేసినట్టే నేను నా సైడ్ నేను వేయాలా, అంతే. అది ఇట్స్ ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ఇద్దాం. గీతిక ఏమో టకా అని వేసేసింది. గీతికకు మంచి ఆర్టిస్ట్ కాబట్టి, నేను ఆర్టిస్ట్ వాళ్ళ అక్కను గాయస్. చూద్దాం ఏం చేయగలమో మనం. గీతిక అయితే తలన్నా పైకెత్తే ఒకసారి నువ్వే వేస్తుంది అని అనింది. కాళ్ళకి అయితే ఇవి అవి రెడీమేడ్గా దొరుకుతాయి మనకి, అవి అతుక్కోవడమే లేదు, గమ్ వేసినా అతుక్కోవట్లే, ఏం వేసినా అతుక్కోవట్లే. సో 2 and 4 తెప్పించి దాంతో అతికిచ్చాం. దాని తర్వాత కూడా టెన్షన్లోనే ఉన్నాం, అది ఉంటుందా ఉండదా అని. ఆ కాళ్ళ మీద డిజైన్ నేనే వేసేసా. గీతిక వెనకాల ఇంకా అంతా కలర్ఫుల్గా ఉండి వెనకాల ఏం లేకపోతే బాగుండదని వెనకాల వేసేసింది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. యాక్చువల్లీ వర్షం పడుతుందని కరెంటు పోయింది, కరెంటు పోయినా కూడా కష్టపడి పని చేసినాం. ఆల్రెడీ ఇరిటేషన్లో ఉంటే ఆ కవర్ కూడా రాలే, నాకు ఇంకా ఇరిటేషన్ వచ్చేసింది. స్వీట్స్ బదులు చాక్లెట్స్ పెట్టాం, క్యూట్గా ఉంటుందని. చూడండి ఎంత బాగుందో. ఓ వావ్,
ఎంత బాగున్నాయి రా డబ్బాలు. చూడగలను అంతే, తినలేను ఎందుకంటే నేను నో షుగర్ డైట్లో ఉన్నాం కాబట్టి. బట్ ఇట్స్ ఓకే. బేసిక్గా కరెంట్ ఉన్నప్పుడు అంతా మళ్ళీ చేద్దాం అనుకుని కరెంట్ పోయినాక కూర్చున్నాం. ఇట్ వాస్ క్యూట్ బై ద వే. బాయ్. పవర్ వచ్చింది గాయ్స్, అందుకే వీడియోలో లైట్ వచ్చింది. ఎంత స్వీట్ థాట్ రా. వీఆర్ స్వీట్ పీపుల్ విత్ స్వీట్ థాట్స్. ఇక మరి గీతిక క్రియేటివిటీకి వచ్చేసినాం. ఆ డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీక్ చేసినాం మేము. ఇయర్ పోస్ట్ చేస్తున్నాం. గీతికనే స్వయంగా చేత్తో ఇవన్నీ క్రియేట్ చేసింది. అందరూ కొన్నాం అనుకున్నారు, ఏమంటారు కాయిన్ మాల. గీతికనే చేసింది. గీతిక క్రియేటివిటీకి ఏం తక్కువ ఉండదమ్మా. ఇదిగో గీతిక క్రియేట్ చేసిన 2 దండలు. నిమ్మకాయ దండ కూడా గీతికనే చేసింది. ఎంతో బాగుంది కదా. హాయ్. ఇంకా స్టార్ట్ చేద్దాం గాయస్. రేపు మార్నింగే వరలక్ష్మి వ్రతం. నైట్ ఇంకా చేసేయాలని ఫిక్స్ అయినాం. మేము మాకు అవసరమైనవన్నీ తెచ్చేసుకున్నాం. పూలు, బ్లౌజ్ పీసెస్ అన్నీ తెచ్చుకున్నాం. సో ఇంకా స్టార్ట్ చేద్దామా. బంతిపూలు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండాలి అని ఏమేమో చేస్తున్నాం. అవన్నీ మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేసేసిన. బేసిక్గా మనకి లేదా ఆలోచించాలి లేదా పని చేయాలా, 2 చేయకూడదు. యా. నైట్ 10 దాటింది. నాకు నిద్ర వస్తుంది. దాంట్లో పని చేయాలి. వావ్. వెనకాల సెట్ చేసుకున్నాం కదా, ముందర అది వేయడానికి ఇంకా తీస్తున్నా. అది మాత్రం రాట్లే, చాలా టైట్గా వేసేసినారు ఎవరు. అమ్మయ్య ఫైనల్గా వచ్చేసింది. వైట్ రెడ్ ఎప్పుడు బాగుంటుంది. చూడండి. ఓకే, నా వల్ల కాలే. బేసిక్గా ఫైనల్గా మా కిటుమా వచ్చి కొంచెం హెల్ప్ చేసినాడు. అది కట్టడానికి ఖచ్చితంగా 2 కావాలా. సో యా, కట్టేశాక ఇంకా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వెనకాల అంతా ఈక్వల్గా ఉండడానికి. మళ్ళీ హాయ్ గైస్. వెనకాల అయితే సెట్ చేసేసినాం. ఇంకా అమ్మవారికి కూర్చోపెట్టడానికి కింద మంటపం లాగా పెడుతున్నాం. పైన క్లాత్ వేసేసాం. మా అది వచ్చేసాడు. ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని చూస్తున్నాం. ఇటు సైడ్ ఉంటే బాగుంటుందా, రైట్ సైడా, లెఫ్ట్ సైడా అని. బేసిక్గా ఇంటి లోపల వస్తున్నట్టు పెడితే బాగుంటుంది అని ఇటు సైడ్ తిప్పి పెట్టేసుకున్నాం. బయట వెళ్తున్నట్టు పెట్టద్దు అని. అటు సైడ్ డిజైన్ కూడా చూపించాలి కదా, అందుకే తిప్పేసాం. మేమైతే ఏం అనుకోలే, బట్ స్టూల్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే ఇంకా అమ్మవారి చీర ఎంత బాగుంది కదా. మాకైతే చాలా నచ్చింది. షాప్లో వెళ్తేనే లిటరల్లీ ఒక 2-3 పీసెస్ చూసి ఇదే నచ్చింది, ఇదే బాగుందని ఇదే తీసేసుకున్నాం. అమ్మవారికి చీర కట్టించడం ఒక టాలెంట్ అండ్ నాకు అది లేదు, మా అమ్మకు ఉంది. సో మా అమ్మ కట్టిస్తుంది, హెల్ప్ చేస్తున్నాం నేను గీతిక. అవసరం అవ్వాల్సిన చోట అన్ని పిన్స్ పెట్టుకొని అయితే సెక్యూర్ చేసేసుకున్నాం. మళ్ళీ ఫోల్డింగ్ అంటే కష్టం కదా. అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ప్లేస్ మంచిగా చేయాలని చూస్తున్నాం. ఒక్కొక్కటి పెట్టే కొద్దీ నాకైతే ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎంతన్నా పాజిటివ్ వైబ్ కదా. కూర్చోలు చూడండి, మా అమ్మ ఎంత మంచిగా పెట్టేసింది, మంచిగా ఎక్కువ వచ్చేలాగా. అండ్ పెన్స్ పెట్టుకున్నాం కదా, అవన్నీ తీసేసి సెట్ చేస్తున్నా ఈక్వల్గా ఉండేలాగా అన్నీ. వెనకాల నుంచి మా చెల్లెలు ఇంకా అది కిందికను ఇది కిందికను ఈక్వల్గా లేవంటుంది. బట్ ఇట్స్ ఓకే. జాగ్రత్తగా అమ్మవారి ఫేస్ పెట్టేసాం. దాని తర్వాత ఇంకా అన్ని చైన్స్, ఇంకా మనకు నచ్చినట్టు డెకరేషన్. గీతిగా చేసిన మాల ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. నిమ్మకాయ మాల అండ్ కాసుల మాల, కాసులు కాదు కాయిన్స్.
ఎంత బాగా అనిపించింది అంటే నేనే ఒక రౌండ్ దిష్టి తీసేసిన, ఎంత బాగుందని. చూస్తూనే ఉన్నాం. మార్నింగ్ అయిపోయింది అండ్ అన్నీ సెట్ చేసేసుకున్నాం పూజకి. అన్నీ పెట్టుకున్నా ఏదో ఒకటి అది లేదా ఇది లేదా అని అంటుంటారు. అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం. మా అమ్మ ఉదగడ్డి తాలేదా కర్పూరం తాలేదా అంటుంది. వెళ్ళి తెచ్చేసిన. ఫైనలీ పూజకు కూర్చున్నాం. దీపాలు పెట్టడానికి ఇంకా ఆయిల్ వేసి అంతా పెట్టుకుంటున్నాం. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం అన్నీ రెడీ చేసేసుకున్నాం. 1 month నుంచి ప్రిపేర్ అవుతున్నాం. రిజల్ట్ చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. మేము చేసి మేమే హ్యాపీ ఫీల్ అయిపోతాం మేమైతే. నాకైతే మా అమ్మవారు చాలా దివ్యంగా కలగా ఉన్నారు. మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి. అన్నీ సెట్ చేసుకున్నాక మధ్యలో అది కావాలి ఇది కావాలంటే చాలా కష్టంగా క్యాండిల్తో అంటిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఏది షేక్ చేయలేం, ఏది డిస్టర్బ్ చేయలేం. ఇట్స్ ఓకే. మహాలక్ష్మి నమోస్తుతే, మధుర సుభాషిణి నమోస్తుతే, మాధవి సుందరి సోమ సహో. నేను దీపాలు పెడతా అంటే పాపం గీతిక చున్నీ పట్టుకునింది, ముందర పడుతుందేమో అని. వీడియో కూడా తీస్తాంది, చున్నీ కూడా పట్టుకునింది. ఇంకా పూజ స్టార్ట్ చేసేసాం. మహాలక్ష్మి నమోస్తుతే, మధుర సుభాషిణి నమోస్తుతే, మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే, మధుర సుభాషిణి నమోస్తుతే, మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి నమోస్తుతే. సక్సెస్ఫుల్గా పూజ అయితే అయిపోయింది. తాంబూలం రెడీ చేసేసుకుంటున్నాం. అన్నీ పెట్టుకొని మంచిగా మేము అనుకున్నవన్నీ ఒక కవర్లో, తాంబూలంకి ఏమేమి కావాలి అన్నీ ఒక కవర్లో, కవర్ కాదులే బ్యాగ్లో వేస్తున్నాం. చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి. మేము రెడీ చేసిన ఫస్ట్ తాంబూలం కవర్. తాంబూలం ఇవ్వడానికైతే అన్నీ రెడీ చేసేసుకున్నాం. సక్సెస్. ఆదిలక్ష్మి సదా పాలయమా, ఐకలికల్మష నాశరి కామిని వైదిక రూపిణి వేదమయే. తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి పెద్దలకి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున చెప్తున్నాం. వచ్చి బాగుందన్నారు చాలామంది. మా అమ్మవారు చాలా బాగుందని పొగిడినారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ డిన్నర్ ఇక్కడే అరేంజ్ చేసాం. సో ఫుడ్ కూడా టేస్టీగా ఉండే. వరలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ఫుల్గా చాలా మంచిగా, చాలా పాజిటివ్గా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి మా అమ్మవారికి దిష్టి తీసేసాం. ఎంత బాగుంది.